నాపై కండరాలైతే నిప్పువానే నాలో నెత్తుటేరైతే భూగోళాన్నే ఆపే సత్తా నా సుత్తే విశ్వాన్నే పేల్చే విస్ఫులింగానే నాకు నేనే చాలోయ్ నామే నాదన్న బాలోయ్ నాదమ్మే నాడు పాపలోయ్ రాజు వేళలో హరికృష్ణ, అమ్మా కృష్ణన్ పిలు. ఇందాక నీ బెలూన్ పోయింది కదా, వెళ్ళి ఇంకొకటి కొనుక్కో. వద్దులే అమ్మా. పర్లేదు లేరా, వెళ్ళి కొనుక్కో. సరే అమ్మా. సిరి, పేరుకు తగ్గట్టుగానే ఉన్నావు. మామూలివో. ఏంటింతేనా? నా వ్యాపారం ఏవి వేలల్లో అవ్వదు. నువ్వు అంటే వేలు లక్షలు సంపాదించే వ్యాపారం నీతో పెట్టిస్తాను. నీకు మొగుడు లేడు, నాకు భార్య లేదు. మరి నువ్వు ఒప్పుకుంటే నీ కొడుక్కి నాన్నగా, నీకు మొగుడుగా నేనుంటాను. చింతకు మించి మాట్లాడితే బాగోదు. నువ్వు కోప్పడినా చాలా అందంగా ఉంటావు సిరి. నువ్వు మా ఒప్పందానికి ఒప్పుకుంటే ఈ వైజాగ్లో ఎక్కడ స్టాల్ పెట్టుకున్నా నువ్వు మామూలు ఇవ్వక్కర్లేదు. నీకే తిరిగి మేము వచ్చినప్పుడల్లా మామూలు ఇస్తాం. ఏమంటావు? మీరు మర్యాదగా ఉంటే మీకే మంచిది. మర్యాద తప్పితే బాగోదు. సర్లే, మా ప్రపోజల్ అయితే గుర్తుపెట్టుకో. పదండ్రా. ఒకప్పుడు ఇక్కడ మీ అన్నయ్య కంపెనీ పెట్టినప్పుడు తీసుకున్న గెస్ట్ హౌస్ వదినా. విహార్ బాబుని అలా చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసిందమ్మా. అవునరా, అసలు వాడు వస్తాడని నేను అనుకోలేదు. వాళ్ళ నాన్న కంపెనీ అని వాడు చివరి నిమిషంలో వచ్చాడు. ఏదైతే ఏంటి, ఈ ఊరి మహిమో, ఈ కంపెనీ మహిమో, ఈ గాలి మహిమో నా కొడుకు కొంచెం కొంచెం మారాడని నాకనిపిస్తోంది. లేకపోతే ఇన్ని రోజుల తర్వాత వాడొక దగ్గర ఉంటాను, వాళ్ళ నాన్న కంపెనీ బాధ్యతల్ని తీసుకుంటానని చెప్పడం చూసి తొందరలోనే విహారీ మారతాడని నాకు నమ్మకం కలుగుతోంది. అత్తయ్య, ఏదేమైనా బావ మారితే చాలు. మనందరం కూడా ఇక్కడే ఉండి బావను మార్చుకుందాం. నానమ్మ, మీరొక విషయం మర్చిపోతున్నారు. ఏంటి అది? పద్దు, తాతయ్య కంపెనీ దగ్గర నాన్నేం చెప్పారు? మనల్ని ఇక్కడ ఉండొద్దని చెప్పారు కదా. మనమేమో నాన్న మాట వినకుండా ఇక్కడికి వచ్చేసాం. నాన్న ఇప్పుడు వస్తే ఏమంటారో ఏంటో.
అదిగో నాన్నొస్తున్నారు. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదురా, ఇప్పుడే ఇల్లంతా సర్దేశాం. మీరిల్లు సర్దటం ఏంటి? మీరిక్కడ ఉండక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్పాను కదా. నిన్నిక్కడ వదిలేసి మేమెక్కడికి వెళ్తాంరా? బావా, నువ్వెక్కడుంటే మేము అక్కడే.